అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక దార్శనిక ఆలోచనతో పీపీఏ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ చేశారు. ఇది పవన విద్యుత్తు, సోలార్ విద్యుత్ అండి, సూర్యరశ్మితో వచ్చే విద్యుత్తు. ఏంటి ఇది చాలా దూరదృష్టి. 25 ఏళ్ల వరకు వాళ్ళు మనకి ఇచ్చే విధంగా ఒక రేట్ ఫిక్స్ చేస్తున్నారు. 4.4 రూపాయలు 80 పైసలు ఫిక్స్ చేస్తున్నారు బ్రహ్మనాయుడు గారు 25 ఏళ్ళకి. 25 ఏళ్ళు ఒకే రేట్ ఇస్తారు. అలాగా 21 పైగా ఒప్పందాలు వివిధ కంపెనీలతో చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. విత్తనవాదం చూడండి, ఆయన విత్తనవాదం. ఆయన ఏమంటాడు, అబ్బెబ్బే ఇది చాలా రేట్ ఎక్కువ, ఎందుకంటే ధర్మలు మేము కొట్టంది 4 రూపాయలు 20 పైసలకి, మీరు 4 రూపాయలు 80 పైసలకి పవన్ పెట్టున్నారు, లేదు కుదరదు నేను మొత్తం క్యాన్సిల్ చేస్తాను. అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మంత్రి గారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ పవర్ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ ఆర్కే సింగ్ గారు లేఖ రాశారండి. 2 పేజీలు లేఖ రాశారు, నచ్చ చెప్పారు. దీనిలో స్పష్టంగా ఏం రాశారంటే, మీరు 4 రూపాయలు 80 పైసలు అంటున్నారు 2016-17లో చేసుకున్న ఒప్పందాలు, అదే సమయంలో మధ్యప్రదేశ్ కానీ మిగతా రాష్ట్రాల్లో 6 రూపాయలు చేసుకున్నారు, సో మీరు చేసుకుని తక్కువే. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ దాంట్లో ఆయన ఏం రాశారంటే, మీరు 4 రూపాయలు 20 పైసలు ధర్మలు అంటున్నారు కదా, 10 ఏళ్ళ తర్వాత కూడా ఆ రేటుకి అవుతుంది, అవ్వదు కదా, అది పెరిగిపోతే. కాకపోతే ఇది ఏదైతే మీరు 4 రూపాయలు 80 పైసలు ఇస్తారు పవన్ విద్యుత్తు, అది 25 ఏళ్ళ వరకు అదే ఉంటది, అది మీరు గుర్తించట్లేదు, సో మీరు తప్పుగా ఆలోచిస్తున్నారని చెప్పి సెకండ్ పేజ్ లో లాస్ట్ 3 సెంటెన్స్ రాశారండి. ఏంటంటే, ఐ అర్జ్ యు నాట్ టు రీవిజిట్ PPA ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ అప్రహెన్షన్స్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్. దిస్ వుడ్ నాట్ ఓన్లీ సెండ్ రాంగ్ సిగ్నల్స్ టు ఇన్వెస్టర్స్ అక్రాస్ ది వరల్డ్, బట్ క్రెడిబిలిటీ ఆఫ్ ద కంట్రీ విల్ బి డ్యామేజ్డ్. చూడండి ఎంత పెద్ద పదం. మీరు ఏదో అనుమానాలు పెట్టుకుని దీన్ని మళ్ళీ నేను క్యాన్సిల్ చేస్తా, రీవిజిట్ చేస్తాను అని చెయ్యొద్దు. ఇది చేయటం వలన దేశ పొరుగు పోతుంది, ఇన్వెస్టర్స్ యొక్క వారి యొక్క ఇది పోతుంది, వారి యొక్క నమ్మకం పోతుంది, ఆ పని చెయ్యొద్దు అని బతిమాలండి కేంద్ర ప్రభుత్వం. అయినా విన్నారా, క్యాన్సిల్ చేసి పట్టేశారు. పోనీ ఈయన హయాంలో ఏదైనా చేశారా అంటే లేదు. సో భవిష్యత్తుగా ఒక దార్శనికుడిగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే చేశారంటే ఇది మొదలు పెట్టారు, కమిషన్ చేశారంటే అది లేదు. అలా పాడు చేశారు. మనం ఉత్పత్తిలో లేదండి. మనం గత 5 ఏళ్ళుగా బ్రహ్మనాయుడు గారు ఉత్పత్తి చేయడం మానేసి అప్పటికప్పుడు 10 రూపాయలకి యూనిట్కి 15 రూపాయలకి కొనుక్కురావడం, ఏదో ఇచ్చారని చెప్పడం. ఆఖరికి వర్షాకాలంలో కూడా పవర్ కట్స్ చూసాం కదండి. ఆ వర్షాకాలంలో పవర్ కట్స్ మనం ఫేస్ చేస్తుంటే ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన రష్యాకి చార్టెడ్ ఫ్లైట్లు, రష్యాకి సెప్టెంబర్ 2021లో ఆయన ట్వీట్ చేసిన ఫోటో ఇది. మనం ఏదో బాధల్లో ఉంటే ఆయన చార్టెడ్ ఫ్లైట్లు ఎంజాయ్ చేస్తూ తిరిగిన ఫోటోలు ఇవన్నీ. అలా ఎంజాయ్ చేశారు. పైపెచ్చి వీళ్ళంటారు మళ్ళీ పెత్తందారు ప్రభుత్వం అని చెప్పేసి కామెంట్లు చేస్తారు. ఇటువంటి